ప్రస్తుత ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ లాక్డౌన్ని, అధికారులు చెప్పినట్టుగా లాక్డౌన్ని పాటిస్తూ ప్రజలందరూ ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన విధంగా ఒక పక్క వ్యాధిగ్రస్తులైన రోగులకు డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మీడియా ఒక పక్క శ్రమ చేస్తూనే ఉంది. మరొక పక్క ఇళ్లలో ఉన్న ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కవులు, కళాకారులు ముందుకు వచ్చి వారికి మనోధైర్యంగా వారి తోచిన విధంగా కవితలను, పాటలను రాసి అలాగే ప్రజలకు అందించాలనగా ఒక పిలుపుగా సందేశం పాటిస్తూ V3 ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో శ్రీమతి కామేశ్వరి గారి వద్ద ఉన్నాం. ఆవిడ ఒక సంస్కృత పాఠశాలకి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సంస్కృతంలో కొన్ని వేల కవితలను అలాగే పద్యాలను రాశారు. ప్రస్తుతం కరోనా గురించి కొన్ని పద్యాలు, కవితలు మా V3కి అందించవలసిందిగా అని కోరగా ఆమెకి ఇష్టపడి ఆమె కొన్ని కవితలను రాశారు. ఆ కవితలను మన V3తో పంచుకుంటున్నారు. నమస్కారం అండి. చెప్పండి కామేశ్వర్ గారు, మీరు ఈ కరోనా పైన వ్రాసిన కవితలను మా V3 ప్రేక్షకులను అందించవలసిందిగా కోరుతున్నాం. రక్కసివోలే వచ్చనిది రాసుకు పూసుకు ఉసులాడకన్ ఒక్కనివై చెరింపుము, ఇది వేగమే చేరును కంఠమందు నీ ముక్కుకు మాస్కు వేసుకొని ముంగిలిలోననే ఉండకుండినన్ చిక్కని వైరసై మరల ఒక్కని చేర్చునాకమున్, చిక్కని వైరసై మనల నొక్కని చేర్చునాకమున్. కరోనా వ్యాధి ప్రజలను పీడిస్తున్న ఈ తరుణంలో మనసులోంచి వచ్చినటువంటి భావాలని ఏవో కొంతవరకు నేను వ్యక్తం చేయగలిగాను. ముక్కుకు బట్ట కట్టుకొని ముక్కుచు మూల్గడి కాలమొచ్చెగా, ముక్కుకు బట్ట కట్టుకొని ముక్కుచు మూల్గడి కాలమొచ్చెగా, ఒక్కరి బాధ కాదు ఇది ఊళ్ళుగా పాకిపోయనే, లెక్కకు లేని చావులయే లేటుగా వచ్చే విదేశ వార్తలే. మొక్కి తినే కరోనా రక్కసికి వేగమే మమ్మిట విడిపొమ్మనిన్, మొక్కి తినే కరోనా రక్కసిని వేగమే మమ్మిట విడిపొమ్మనిన్. ఎన్నో అద్భుతమైనటువంటి రక్షణ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కేసీఆర్ గారు, పక్షము ఇంట నుండుడని మోడీ గారు కూడా, ఆయన ధర్మమూర్తి, ఈయన ధర్మమూర్తి, ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక పద్ధతిలో ప్రజల్ని రక్షించుతున్నటువంటి విధానాన్ని నా మాటల్లో, పక్షము ఇంట నుండుడని ప్రార్థన తోడను పలికినాడు, మీ రక్షణ మీదయంచు పలు రీతుల పలుకుచు లాలనంబునన్, శిక్షల పాలు కాకుడని లక్ష్మణ రేఖను గీసినాడుగా, శిక్షణ తోడ మెల్గుడని శీతల వాక్కుల పల్కే మోడిటన్, శిక్షణ తోడ మెల్గుడని శీతల వాక్కుల పల్కే మోడిటన్. ఇంకా ఎన్నో విధులలో ఆయన తన బాధ్యతల్ని, ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మన చంద్రశేఖర్ గారు, ఒక్కటి విధుల నోర్పుగా చేసి నీదు బాధ్యతల్ చక్కగా కూర్చినావు, తగ చిక్కని వైద్య విభాగమెల్లడన్ లెక్కకురాని సేవలివి లేరిక మీవలే సేవ చేయువారు, ఒక్కని మాట కాదు ఇది పెక్కులు పల్కిరి చంద్రశేఖర. ధర్మమూర్తి అయినటువంటి మన చంద్రశేఖర్ గారు ఆయన మీద రాసినటువంటి పద్యాలు. అండగా నిలిచినావు
అండగా నిలిచినావు కడగండ్లను దాటగా దారి చూపుచున్ నిండుగా నదానముల నాదుకొనందగు వేల మార్గముల్ దండిగా కూర్చినావు భిషగాలయముల్ తగ కూర్చినావుగా గండరగండడైతివిగా గండరగండడైతివిగా కల్వకులంబున చంద్రశేఖర. సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి, మనం ఎన్నుకున్న నాయకుడు. ధర్మం ఉంది ఆయనలో, ఎన్నో యాగాలు చేశాడు. యాదాద్రిని గొప్ప గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి ఆయన ధర్మం, మోడీ గారి ధర్మమే ఇవాళ మనకి రక్షణ కల్పిస్తోంది. మనము రక్షింపబడతాము అనడానికి కూడా ఇదే కారణం. అన్యప్రదేశమందు జనులందరి దైన్యము చూసినావు అనన్యపు జాలి కల్గి ఇట జాతికి అండగా నిలిచి సేవలన్ అన్య విధానముల్ చనుచు ఆహవమందున నిలిచినావుగా ధన్యమే కల్వకుంట్ల వరవంశపు వజ్రమ చంద్రశేఖర. ధన్యమే కల్వకుంట్ల వరవంశపు వజ్రమ చంద్రశేఖర. మేము ఎన్నుకున్న నాయకుడు మా కోసం తప్పిస్తున్నాడు. ఆయన సందేశం ఉంటుంటే ఒళ్ళు ఇలా పులకరించింది. ఎంత ధర్మం, ఎంత ధర్మం! ప్రజలను రక్షించాలని ఆయన తపన. ధర్మము దారి తప్పినను దారుణముల్ కొనసాగుచుండు. ప్రజలలో ధర్మము దారి తప్పినను దారుణముల్ కొనసాగుచుండు. ఈ కర్మను దాటుటెట్లనిన కల్మష భావనలన్నీ వీడి ఏ మర్మము లేని రీతిని సుకర్మలు చేసెను జాతి కోసమై ధర్మపు మార్గముంచని సుకర్ముడు ధర్ముడు చంద్రశేఖరున్. ధర్మపు మార్గముంచని సుకర్ముడు ధర్ముడు చంద్రశేఖరున్. వెలువలాయే రోదనలు వేనకు వేలుగా మందుబాబులే. ఆయన ధర్మము హాయిగా ఉండండి, మీరు ప్రాణాలు కాపాడుకోండి అంటుంటే వ్యసనాల బారిన పడిన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ స్థితులు. వెలువలాయే రోదనలు వేనకు వేలుగా మందుబాబులే. కళ్ళును లేక పొర్లిరిట కాళ్ళును చేతులు చల్లబడంగా మాకిల్లును జైలు చేసితివి మాకు కరోనయ మెలనంచుచున్. భళ్ళున కూలిపోయే కదా బారుల షాపుల ముందు చూడగన్. ఆయన ప్రాణాల కోసం తప్పిస్తుంటే వీళ్ళు పానం కోసం తప్పిస్తున్నారు. బైకులపైన పోవుచును సైటులు కొట్టెడి కుర్రకారుకున్. మైకుల మోతలొక్కతరి చేతిలో లాఠీలు పోలీసోళ్ళకే సాకులు ఎక్కవాయే సరదాలకు కాలము చెల్లిపోయేనే. పోకిరి పొరగాండ్లు ఇక పోవట ఖాయము ఎర్రగడ్డకు. వ్యసనం ఎక్కడికైనా తీసుకుపోతూనే ఉంటుంది. ఇంకా దాతలు లక్షలు దాటిపోయెను కరోనాకు ఆహుతి అయిన వారిలన్. రక్షణ చేసే నాయకులు రోగ నిరోధనకెంత ఏనియన్. సుశిక్షితులైన వైద్యులిట సేవలయందున మునిగినారుగా. రక్షణ సైన్యమెల్లెడల రేయిబవళ్లను మాటెరుంగరే. ఇంకా డాక్టర్ల దగ్గరకు వస్తే ఆకలి దప్పులన్ విడచి ఆలుని బిడ్డల మాటెరుంగకన్. మాకిదే లోకమంచు మహమ్మారి కరోనాను కట్టివేయుచున్. పాకిన వైరసెల్లెడల పాకని తీరున సేవ చేయుచున్. కాకలు తీరు వైద్యులు కఠోరపు కార్యమునందు మున్గిరే. పోలీసు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు.
ఇటు వైద్యులు ప్రాణాలను పోస్తూ వారి సేవ అనన్యమైనటువంటిది. ఆకలి దప్పులన్ విడచి ఆలును బిడ్డల మాటెరుంగకన్ మాకిదే లోకమంచు మహమ్మారి కరోనను కట్టివేయుచున్ పాకిన వైరసెల్లెడల పాకని తీరున సేవ చేయుచున్ కాకలు తీరి వైద్యులు కరోనను పారగత్రోలుచుంటిరే. కాకలు తీరే వైద్యులు కరోనను పారగత్రోలుచుంటిరే. రక్షణ శాఖ అటు వైద్య విభాగం ఇటు ఇంత కృషి చేస్తూ ఉంటే ఇంకా ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఇంత ఘనంబు చేయ వారు ఇంత ఘనంబు చేయ మనకింతయు జ్ఞానము లేకపోయెనే వింత జనంబులెల్లెడల వీధుల వెంబడి వెనవేలుగా సుంతయు చింతలేక కరోనను ఒంటికి రాసుకొంచు తమ గుంతలు తామే తీసుకొను ఘోర ప్రమాదము గుర్తెరుంగరే. తమ గుంతలు తామే తీసుకొను ఘోర ప్రమాదము గుర్తెరుంగరే. తండ్రిలా ప్రజల్ని కాపాడేటువంటి వాడే రాజు. దేశాన్ని ఒక్క త్రాటిపై నడిపించినటువంటి ఘనత దక్కినటువంటి ఆ ధర్మమూర్తి మోడీ దీపము కాంతులీని మన దేశము దివ్య తేజమై పాపము పరద్రోల కడు పాపి కరోనను చంపివేయగన్ చూపెను ధర్మ మార్గమును అసాధ్యుడు మోడి మహానుభావుడే. శాపము తీరిపోయెను కరోనకు దేశము విడిపోవగన్. శాపము తీరిపోయెను కరోనకు దేశము విడిపోవగన్. పీడగా చుట్టుముట్టినది పాడు కరోన ప్రపంచమందునన్ చూడగా విస్తరించెనది చుట్టెను భారత భూమి నెల్లడన్. ఆ దాడిని నేర్పుతోడ రహదారుల కట్టడి నెదిరించే మోడీ. ఈ మోడీకి మోడీయే మరియు మోడీకి సాటియే లేరిలన్. ఈ మోడీకి మోడీయే మరియు మోడీకి సాటియే లేరిలన్. ధర్మమూర్తి అయిన మోడీ, ధర్మాత్ముడైనటువంటి కేసీఆర్ గారు ఇద్దరు భగవద్భక్తితోటి భగవత్ చింతనతోటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. మన నాయకులు ఇది రామరాజ్యంలా ఉంది. ప్రజలందరినీ ఒక్కతాటిపై నడుపుతున్నటువంటి మోడీ గారికి, కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ, పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని భగవంతుడు వారిద్దరికీ ఇస్తే వారు మన ఆయువును కాపాడతారు అని నా దృఢమైన విశ్వాసం. ఇద్దరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చూశారు కదండి, పాలకులు ఏ విధంగా అయితే మన సంఘాన్ని సంకీర్షితం చేస్తున్నారో ఆ క్రమంలో కవులు కళాకారులు ముందుకు రావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపుతోటి మనం వీతి ద్వారా కొంతమంది కవులని కళాకారుని పరిచయం చేయడం జరుగుతోంది. ఇంకా చాలామంది కవులు కవయిత్రులు అలాగే కళాకారులు ముందుకు వచ్చి ఈ కరోనా విషయంలో తమ బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాం.